10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప అభివృద్ధి చేయలేదన్నారు కాంగ్రెస్ లీడర్స్. దాదాపు 2 ఏళ్లుగా తమ ప్రభుత్వానికి సహకరించకుండా బీఆర్ఎస్ నేతలు నిత్యం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని విమర్శలు చేసినా, పారిపోయేందుకు ప్రయత్నించినా చివరికి బీఆర్ఎస్ లీడర్లు దోచుకొని దాచుకున్నదంతా బయటకు తీయాల్సిందేనన్నారు. యూరియాపై చిల్లర రాజకీయాలు ఆపాలన్నారు హస్తం నేతలు. పదేళ్లలో 10 రేషన్ కార్డులైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదన్నారు. అభివృద్ధిని ఓర్వలేకే కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీని ఎందుకు ప్రశ్నించారని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు ఆది శ్రీనివాస్. ఈరోజు డ్రగ్స్ పైన ఉక్కుపాద మోపి హైదరాబాదు వాసుల యొక్క ప్రేమను చూరుకుంటుంది ఈ ప్రభుత్వం. ఈరోజు జుబిలీస్ మాత్రమే కాదు, తెలంగాణ ఎక్కడ కూడా నేను అనుకుంటా బీఆర్ఎస్ ఇక ఉండదు, ఉండబోదు అనేటువంటి దానికి మీ అంటున్నటువంటి దానికి సాక్షాత్ ఇంట్లో జరిగినటువంటి గొడవలు, ఆ చెల్లి కవితకు సమాధానం చెప్పలేక ఈరోజు బయటకు వచ్చి ఇంత చక్కటి పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారును నిందించే కార్యక్రమం సబబు కాదన్నమాట. సందర్భంగా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే నిన్న సత్యవతి రాథోడ్ క్యూ లైన్లో నిల్చొని యూరియా తీసుకున్నారని విమర్శించారు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్. ఆమె అడిగిన వెంటనే అధికారులు 10 బస్తాల యూరియా పంపించారని చెప్పారు. యూరియా కొరత తీర్చని బీజేపీని సత్యవతి రాథోడ్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని విమర్శించారు రామచంద్రు నాయక్. యూరియా పంపిణీలో కేంద్ర ప్రభుత్వం జాప్యం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది వాస్తవం. సత్యవతి రాథోడ్ గారు నేను మాజీ మంత్రిని, నాకు బస్తాలు కావాలంటే 10 బస్తాలు అగ్రికల్చర్ శాఖ వారికి అప్పచెప్పడం జరిగింది. మరి 30 మంది మహిళల్ని తీసుకొచ్చి ఒక లైన్లో నిలబడ్డట్టుగా ఒక నాటకీయంగా ఒక మహానటి సావిత్రి గారి లాగా మరి సత్యవతి గారు నటించడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది వారు మాజీ మంత్రివర్యులుగా మరి ఇంత అంటే ఒక చిల్లర డ్రామా తెరలేపడం ఇది వారి స్థాయికి భావ్యం కాదని చెప్పేసి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు అంగన్వాడీ సిబ్బంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రమోషన్ పొందిన మినీ అంగన్వాడీ టీచర్లకు పూర్తి వేతనం చెల్లించాలని, 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అంగన్వాడీ సిబ్బంది దగ్గరికి వెళ్లారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అంగన్వాడీల నుంచి వినతి పత్రం అందుకున్నారు. త్వరలో సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇది స్టేట్ పాలసీ, మీ అందరికీ న్యాయం జరిగే విధంగా కూడా వచ్చే అసెంబ్లీలో కూడా తప్పకుండా మీ తరఫున మాట్లాడతాం. మీకు న్యాయం జరిగే విషయంగానే మీరు కాదు, మీరంతా మా ప్రాంతం వాళ్ళు, మీకు న్యాయం చేస్తేనే మాకు పేరు ఉంటుంది కాబట్టి తప్పకుండా నా వంతు కృషి. 2-3 రోజుల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీల ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, డీసీసీల అధ్యక్షులతో 1-to-1 చర్చిస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటికే జిల్లా కమిటీల విషయంలో పార్టీ నియమించిన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలతో సమావేశాలు నిర్వహించారు. అందరు నాయకుల ఆమోదంతో ఏఐసీసీ సూచన మేరకు జిల్లా కమిటీలను నియమించనుంది. మరోసారి ఫైనల్గా కమిటీల ఎంపికపై చర్చిస్తున్నారు పీసీసీ చీఫ్.